హాయ్ ఫ్రెండ్స్, ఇదైతేనేమో కలకత్తాలో సైన్స్ సిటీ టికెట్. ఇదైతేనేమో సైన్స్ సిటీ కలకత్తా. అయితే మేము ఆత్మీయ బంధువులమంతా కలిసి ఆ సైన్స్ సిటీని చూడడానికైతే వెళ్ళాము. ఆ సైన్స్ సిటీ ఎంత మంచిగా, ఎంత బ్యూటిఫుల్గా సైన్స్ పరంగా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ మళ్ళీ చూసే విధంగా ఉంది. ఇక్కడ చూడండి, సైన్స్ సిటీ అనేటటువంటిది లెటర్స్ కూడా ఎంత మంచిగా, ఎంత ఆకర్షణీయంగా రాశారంటే చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా వీలుంటే ఒకసారి కలకత్తాలో సైన్స్ సిటీ అయితే చూడండి. అది పిల్లలతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ సైన్స్ సిటీ లోపల ఇవి ఏవైతే ఉన్నాయో ఇవల్ల ప్రకృతి పార్కు ఏ విధంగా అయితే న్యాచురల్గా తయారు చేసి పెట్టినారు. ఇక్కడ ఉండేటటువంటిది ప్రతి దాని లోపల లాజికల్గానే ఉంటుంది అన్నట్టు. ఇదైతేనేమో 3D పిక్చర్. ఈ 3D పిక్చర్ చూస్తే స్ట్రైట్గా చూస్తే మంచిగా కనబడుతుంది. మళ్ళీ దీన్ని మనం ఏ విధంగా అయితే కొంచెం క్రాస్గా చూసినామో అదంతా పగిలిపోయినట్టుగా ఉంటుంది. అదే 3D పిక్చర్. ఇక్కడ అన్ని విగ్రహాలు అయితే ఏర్పాటు చేసినారు, దేశభక్తులకు సంబంధించినటువంటి విగ్రహాలు అవి. పక్కల పార్క్ అయితే అంతా చాలా బ్యూటిఫుల్గా, ఆకర్షణీయంగా అయితే ఉంది. చాలా చూడముచ్చటగా అయితే ఉంటుంది. ఇవల్ల చిన్న చిన్న షాప్స్, స్టాల్స్ అన్నట్టు ఇవి పైన అయితే అవి 3 వెళ్తున్నాయి. అవి వస్తూ ఉంటాయి, పోతూనే ఉంటాయి. దాంట్లో మనుషులకి కూర్చొని తిరుగుతుంటారు అన్నట్టు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. ఇదైతే స్టాల్. ఇక్కడ ఉన్నది కూడా, ఇది కూడా ఒక 1 టైప్ ఆఫ్ స్టాల్. ఈ మొక్కలు చూడండి, చాలా గ్రీన్గా, ఎంత నీట్ కటింగ్ చేసి పెట్టినారంటే చాలా బాగుంది. ఈ స్టాల్స్లో అంతా బట్టలకు సంబంధించినటువంటివి, టవల్స్ సంబంధించినటువంటివి, ఇంకా అవి నూలుతో తయారు చేసినటువంటివి ఉంటాయి. ఈ పార్క్ దగ్గర చూడండి ఎంత గ్రీన్గా ఉంది అసలు చెట్టు. కింద పార్కులో కూడా నీట్నెస్ అట్లనే ఉంటుంది. వాటికి కటింగ్ చేసి మంచిగా ఒక ఆకారంలో పెట్టడం బాగుంటుంది. ఒక్కసారి చూసినామంటే మళ్ళీ మళ్ళీ చూడాలి అన్న విధంగా కంపల్సరీగా అనిపిస్తుంది. ఇక్కడ ఏ సెక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బోర్డులు అయితే ఏర్పాటు చేసి పెట్టారు. అయితే ఎక్కడైతే ఇది కనబడుతుందో దాంట్లోపల మాత్రం సైన్స్గా, లాజికల్గా చాలా అయితే ఉన్నాయి. ఇది మన ఫుడ్ సెక్షన్ అన్నట్టు, చిన్న హోటల్ టైప్ అన్నట్టు అక్కడ ఉండింది అది. అయితే ఇప్పటికైతే లోపలికి పోతున్నాము. లోపల ఈ 3 అయితే తిరుగుతూనే ఉన్నాయి, అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి. పక్కన చూడండి ఎంత పెద్ద బిల్డింగ్, ఎంత దాదాపు 30 ఫ్లోర్లు ఉంటుంది ఆ బిల్డింగ్. చాలా బాగుంటుందండి. మొక్కలు కూడా రకరకాల మొక్కలు ఆకర్షణీయంగా అయితే ఉన్నాయి. చాలా బాగా అయితే నచ్చింది నాకు ఈ సైన్స్ సిటీ. మీరు కూడా వెళ్ళండి, చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇది ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ లోపల చాలా మటుకు పిన్ టు పిన్ చూడండి, ఎంత అంటే అంత సైంటిఫికల్గానే ఉంటుంది. ఇవి పైన అయితే 3 అయితే తిరుగుతున్నాయి కదా, దాంట్లో ఎక్కితే అటువైపు ఇటువైపు తిప్పుతారు. చాలా బాగుంటుంది అది కూడా. ఇక్కడ ఫుడ్ కోర్ట్ అని ఉంటుంది. ఇందులో మనం లైట్ ఫుడ్ ఏదైనా తినొచ్చు. ఇంకా మనకి ఇష్టం వచ్చినట్లుగా ఆర్డర్ చేసి తీసుకొని తినొచ్చు. కాకుంటే కాస్ట్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇవి చూడండి 3/6 తయారైనాయి. అవి తిరుగుతూనే ఉంటాయి లెఫ్ట్కి రైట్కి. దాంట్లో మనకి కూర్చుంటే తిప్పుతారు వాళ్ళు. అయితే ఈ పార్కు వెరీ వెరీ క్లీన్గా, నీట్గా, గ్రీన్గా మొక్కలను కటింగ్ చేసి పెట్టడం చాలా బాగుంటుంది. చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. ఇక్కడైతే ఏవైతే ఉన్నాయో లెఫ్ట్కి రైట్కి బోర్డులో రాసి పెట్టింటారు. ఎటువైపు వెళ్ళాలి, ఏది చేయాలి, ఎట్లా అనేది అందులో అయితే రాసి పెట్టింటారు. దాని డైరెక్షన్ ప్రకారంగా
మనమైతే వెళ్ళవచ్చు. ఇక్కడ చూడండి, ఈ మొక్కలు మధ్యలో ఉన్నాయి కదా, అంత దానికి నీట్గా కటింగ్ చేసి ఎంత బాగా అయితే పెట్టినారు. మధ్యలో పిల్లలు ఆడుకోవడానికి, జారడానికి, ఎక్కి దిగడానికి అలాంటివి కూడా పిల్లలకు ఆకర్షణీయంగా అయితే అవి ఏర్పాటు చేసినారు. అవి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అయితే లెఫ్ట్ సైడ్కి అయితే ఈ బిల్డింగ్ అయితే ఉంది కదా, ఈ బిల్డింగ్లో నెంబర్ ఆఫ్ చాలా అయితే బాగుంటుంది. లోపలికి వెళ్దాం కదండి. ఇక్కడైతే మేము టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము. లోపలైతే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. మరి ఒకసారి అయితే చూద్దాం. పిన్ టు పిన్ నాకు తెలిసిన కాడికి నా స్టైల్లో నేను వివరిస్తాను. మీరు కొంచెం అర్థం చేసుకొని చూడండి. ఇక్కడ పైన ఏదైతే కనబడుతుందో ఈ భూగోళం టైప్ అన్నట్టు ఇది. దానికి వివరాత్మకంగా సైడ్కి అయితే రాసినారు. దాన్ని చదువుకుంటే మనకైతే బాగా అర్థమవుతుంది. ఇదంతా ఒక బావిలాగా అయితే ఉంది. దాంట్లో నుంచి నీళ్ళు అవి ఏదైతే ఉన్నాయో అవి న్యాచురల్గా ఉన్నాయన్నట్టు చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే ఉందో ఇది తిరుగుతూనే ఉంటుంది, అటు ఇటు అటు ఇటు అటు ఇటు. అది లైటింగ్ ద్వారా తిరుగుతుంటుంది. కింద ఒక లైట్ పెట్టి పైన ఇది చేసి ఉంటుంది, చాలా గుంతలా ఉంటుంది. ఆ లైటింగ్ కాంతికి పైన అది మెరుస్తూ మెరుస్తూ ఉంటుంది. అది మనకి చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది. మరి ఈ దీంట్లో అయితే లోతుగా దాంట్లోకి మెట్లు కూడా ఉంటాయి. దిగి కొంతమంది అయితే చూస్తారు, పైనుండి చూసి వెళ్ళిపోతారు. ఈ గ్లాస్ టైప్లో పెట్టి లోపలైతే రియల్కి సంబంధించినటువంటి మొక్కలు అయితే ఉన్నాయి. అవి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. అవి నాకైతే బాగా నచ్చింది. అందుకోసమని మీకు కూడా నచ్చుతుందని చెప్పేసి నేను వీడియో తీయడం అయితే జరిగింది. చాలా మటుకు అక్కడికి వెళ్ళి చూడలేరు కదా, కనీసం వీడియోలన్నా చూసి అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా బాగా చూస్తారన్నట్టు. ఇది పెద్ద టేబుల్ అయితే ఉంటుంది. ఇందులో ఆ గోళము చిన్న గుండులాగా ఉంటుంది. దాన్ని మనం ఒక సైడ్కి విసిరినామనుకో, అది తిరుగుతూ 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 దాంట్లో పడడానికి చాలా టైం తీసుకుంటుంది. ఆ గరిబి నాభిలో పడడానికి టైం తీసుకుంటుంది. ఇక్కడైతే రకరకాలుగా చాలామంది ఆ మిషనరీస్తోనే దాని లాజిక్, దాని పాయింట్స్ తెలుసుకొని మాట్లాడుకుంటూ దాన్ని చూస్తూ చాలా మటుకైతే ఇంకా తెలుసుకోవడానికి చాలా అయితే ఉంటుంది. ఇక్కడైతే చూడండి, అది సైక్లింగ్ అయితే తొక్కుతుంటే దాంట్లో ఆ బుడగ ఏదైతే ఉందో అది పైకి లేస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, మా బ్రదర్ లక్ష్మీకాంతారెడ్డి గారు దాంట్లో ఒక బుడగ అయితే ఉంటుంది. ఎంత ఫాస్ట్గా తొక్కితే కింద ఉన్న బుడగ చక్కగా పైకి పోతూ 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 పోతుంది. మన కెపాసిటీ ఎంత అయితే ఇక్కడ చూడండి, ఆ ఎర్ర బాల్ అన్నట్టు ఆ బాల్ పైకి పోతూ 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 ఉంటుంది. మనం ఎంత తొక్కితే అంత హైట్కి వెళ్ళిపోతుంది. మనం తొక్కడం బంద్ చేసినామనుకో అది కిందకైతే వచ్చి కింద పడిపోతుంది. సో ఇక్కడ నేను కూడా ట్రై చేస్తున్నాను, కానీ మా బ్రదర్ నాకు కొంచెం హెల్ప్ చేసి ఇట్లా తొక్కాలి ఇట్లా చేయాలని సలహా అయితే ఇస్తున్నారు. నేను అదే ప్రకారంగా అయితే ట్రై చేస్తున్నాను. ఇంకా మరి చిన్నగా అయితే మొదలు పెడుతున్నా, కానీ అది ఏమాత్రం లేయడమే లేదు పైకి బాల్. ఇంకా సరే అని కొంచెం 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 స్పీడ్ అయితే పెంచుతున్నాను. ఇంకా అయినా కానీ అది లేయడం లేదు. లేకుంటే మా బ్రదర్ అంటున్నాడు, అది నీదికి అంత స్లో కాదండి, స్పీడ్ తొక్కాలి, స్పీడ్ తొక్కితే పైకి లేస్తుంది అని అన్నాడు. స్పీడ్ అయితే తొక్కుతున్నాను. ఇంకా మరి చూద్దాం అది ఎంత పైకి అయితే లేస్తుందో. అరే లేస్తుంది కదా, కొంచెం 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 అట్లా బాల్ పైకి పోతుంది అనమాట. అరే కొంచెం నాకు జారిపోయింది, కింది కాళ్ళు అయితే జారింది. సో కిందికైతే మళ్ళీ బాల్ దిగింది. ఎందుకు లేని చెప్పేసి వదిలేసిన. ఇంకా ఇది ఉంది చూడండి, ఇది నెంబరింగ్ టైప్ అన్నట్టు. ఇవి దాని దగ్గర నెంబర్స్ని బట్టి కోడింగ్ ఉంటుంది. సరే, ఇంకా దాని నుంచి ముందరకైతే వచ్చినాము. ముందరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు, మా వదిన వాళ్ళు, అక్క వాళ్ళు, మా సిస్టర్స్, ఇంకా వీళ్ళల్లా మా ఆత్మీయ బంధువులండి. అందరం కలిసి అక్కడ సైన్స్ సిటీకి అయితే వెళ్ళినాము. సైన్స్ సిటీలో చూస్తున్నాము. ఇంకా ఇక్కడ ఈ గ్లాస్ లోపటైతే పైన ఏదైతే ఉందో రాసి పెట్టింటారు ప్రతి దానికి.
మనం దాని దగ్గరికి వెళ్ళి లాజికల్గా చూస్తుండాలన్నట్టు. ఈ మొత్తము సైన్స్ సిటీ మొత్తానికి ఈ గ్లోబ్ ఏదైతే ఇదేది గరిమనాభికి సంబంధించినటువంటి ఇది ఏదైతే ఉందో పైన నుండి కట్టింటారు, కింది వరకు ఒక గ్లోబ్ అది గోళం లాగా అయితే ఉంటుంది. అది వేలాడుతూనే తిరుగుతూనే ఉంటుంది, 24 hours అది తిరుగుతూనే ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి మామూలుగా గరిమనాభికి మామూలుగా తరంగాల అది ఆ టైప్ అన్నట్టు అది తిరుగుతూనే ఉంటుంది. అది చూడండి ఎంత సన్న దారం, అసలు మన కంటి కూడా కనబడదు, ఆ విధంగా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే వాళ్ళకైతే వల్ల ఒక రైల్వే ట్రాక్ లాగా చిన్న పట్టీలు అయితే ఉన్నాయి కదా, ఇందులో గుండు ఒక్క చోట అయితే వేస్తారు చూడండి. ఏదో ఇటువైపు నుంచి వస్తుంది గుండు, అది తిరుగుతూ ఒక్క చాట స్టార్ట్ చేస్తే తిరుగుతూ తిరిగి మెరిగి లాస్ట్కి అయితే వచ్చి ఒక్క చోట వచ్చి పడుతుంది. ఎంత సిస్టమ్ అయితే అమర్చినారు చూడండి, చాలా చక్కగా మంచిగా అయితే ఉంది. సో మీరు కూడా చాలా టైం అయితే ఉంటే దానిలో చూడండి. ఇక్కడ చూడండి మా బ్రదర్ దాని సైక్లింగ్ లాగా దాన్ని అయితే తొక్కుతున్నాడు. అయితే ఒక కాలు పైకి ఒక కాలు కిందికి, ఆ విధంగా పైన అయితే చేతులు పట్టుకోవాలి, ఆ ప్రకారంగా తొక్కుతున్నాడు. మా బ్రదర్ వచ్చేస్తే చింతలగట్టు జగదీశ్వరప్ప గారు. చూడండి ఆయన అంత లావుగా ఉన్నప్పటికీ కూడా ఎంత మంచిగా ట్రై చేస్తున్నాడు యువనస్తుడిలాగా. సో నేను కూడా ట్రై చేశానండి, ఇక్కడ బాగానే తిరిగినాను. ఇంకా నా కాడికి బాగా తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. సో నేనైతే బెటర్గా అయితే పర్ఫార్మెన్స్ చేసినాను, బాగానే తిరిగినాను. కొంచెం చూసేవాళ్ళు కూడా మెచ్చుకున్నారు, పర్లేదన్నారు. ఇక్కడ వచ్చేస్తే మా భార్య గాయత్రి, ఆమె కూడా పర్లేదు, కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆమెలాగా బాగానే సైక్లింగ్ అయితే చేసింది, పర్లేదు. ఆమె కూడా ఎంతో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఉంది సైకిల్ తొక్కడం. అలాగనే తొక్కాలన్నట్టు దాని మీద ఎక్కి సైక్లింగ్ లాగా చేస్తుండాలి. పైన అయితే చేతులు పట్టుకుంటూ అది 2 గొలుసులు ఉంటాయి, గొలుసులు పట్టుకొని ఆ విధంగా అయితే సైక్లింగ్ అయితే చేయాలన్నట్టు. పర్లేదు, బాగానే ఉంది. అందరూ చూసి హ్యాపీగా ఫీల్ అయినారు. ఇక్కడైతే ఏదైతే గోళం అయితే ఏదైతే ఉందో అది ఎనీ టైం తిరుగుతూనే ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేస్తే ఇంకా వాటికి సంబంధించినటువంటి చేప, దానికి సంబంధించినటువంటి హిస్టరీ ఏదైతే ఉందో మనం క్షుణ్ణంగా చదవాలండి. ఎంత క్షుణ్ణంగా చదువుతామో మనకు అన్ని విషయాలు అయితే తెలుస్తాయి అన్నట్టు. చేప ఆకారంలో కాకుండా స్క్వేర్గా ఇంకా వేరే రకాలుగా కూడా ఉంది. ఆ రకాలని మనమైతే ఇంకా కొంచెం బాగా తెలుసుకుంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ మా సిస్టర్ అయితే ఉన్నారు, పేరు తన్మయ్. ఆమె కూడా చాలా బాగా అయితే చదివి అర్థం చేసుకొని మాకు కూడా చాలా విషయాలు అయితే చెప్తుంది. మేము వాటిని విని అది కూడా మేము ప్రాక్టికల్గా చూస్తామన్నట్టు. ఇక్కడ చూడండి ఎన్ని టైప్స్ ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు ఇది గోళం తిరిగి అందులో పడుతుంది అన్నట్టు. మా వాళ్ళు చూడండి ఒకసారి విసిరి అది ఎంత చక్కగా దాంట్లో పడుతుందో అంత బాగా ఆలోచన చేసి వేసి చూస్తూనే ఉన్నారు. సో దానివలన ఆ విధంగా వేయడం వల్ల కూడా చాలా బాగా ఎంజాయ్ అయితే చేసినారు అన్నట్టు. ఒకసారి వేసి అట్లా అందరూ వేసి అన్ని రకాలుగా ట్రయల్ అయితే చేసి చూస్తున్నారు. చాలా బాగా అయితే టైంపాస్ చేసినారు, దాని నుంచి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి అది ఎంత టైం తీసుకుంటుంది దాంట్లో పడడానికి, తిరిగి చాలా టైం అయితే తీసుకొని అది అందులో అయితే పడుతుంది అన్నట్టు. చాలా టైమే తీసుకొని అది అందులో అయితే పడింది. సో అదే ప్రకారంగానే ఉంటుంది. ఇందులో చూడండి కింది నుంచి తీసి దీంట్లో వేసినామనుకో అదంతా కదే వెళ్ళి అట్లా చుట్టూ తిరిగి అది దాంట్లో నుంచి వేసినామనుకో చుట్టూ తిరిగి ఆ హోల్లో పడుతుంది. ఇంకా ఇక్కడైతే చాలా టైప్స్ ఉంటాయి. సో మనకు తెలిసిన కాడికి మన భాషలో మనకు అర్థమయ్యే విధంగా మనమైతే చూసి వీడియో తీసి మరి మీకైతే చూపెట్టాలన్న ఉద్దేశంతో తీసానండి. ఇంకా ఒకటెనుకలో ఒకటి చాలా వింతలు విచిత్రాలు ఇంకా చాలా అయితే ఉన్నాయి. సరే ఒకసారి అయితే చూద్దాం. ఇది అది హార్మోనియము, ఒక గిటారు టైప్ అన్నట్టు. ఇది దాని మీద మనుషులు ఇట్లా నడుస్తూ ఉంటే మ్యూజిక్ లాగా వినబడుతుంది అన్నట్టు అది.
సో ఇప్పుడు అందరం అయితే కలిసి పైకి అయితే వెళ్తున్నాము. పై ఫ్లోర్కి లిఫ్ట్లో అయితే వెళ్తున్నాము. సో పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏదైతే ఉందో ఇది స్క్వేర్గా ఇది తిరుగుతూనే ఉంది. అంటే ఒక లేడీ టైపు అందులో ఇమేజ్ అయితే ఉంది. అది ఎనీ టైం తిరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఇది కూడా ఈ దెబ్బలాగా ఉంది కదా, దాన్ని గట్టిగా ఊపితే అది రౌండ్ తిరగాలన్నట్టు. అది రౌండ్ తిరిగితే మన కెపాసిటీ అంత బాగా బలంగా దాన్ని తిప్పినామన్నట్టు. ఇక కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి చిన్న చిన్న బల్బుస్ లాగా అవైతే ఉంటాయి. వాటిని కూడా వన్ టైప్ ఆఫ్గా మనం ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు. ఇవి ఏదైతే ఉందో లైన్స్, స్క్వేర్స్, ఇంకా అంతా చాలా టైప్స్ అయితే ఉన్నాయి. వాటిని చూస్తూ పిల్లలైతే చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు అన్నట్టు. ఇంకా ఇక్కడ ఇది తిరుగుతుంది. అది జస్ట్ ఒక లేబులింగ్ మాత్రమే ఉంటుంది. కానీ దాన్ని చూస్తే అది ఎక్కువగా అది ఒక డిజైన్ లాగా అయితే కనబడుతుంది. ఈ కలర్స్, షేప్స్ మన కళ్ళకి టెస్ట్ చేసుకోనికి అన్నట్టు. మనకి ఎంత పరిమాణంలో కనబడుతున్నాయి, ఎంత సైజులో దాన్ని మనం ఎంత బాగా గుర్తుపట్టగలము, ఎంత బాగా చూడగలము అన్నదానికి దాన్ని అయితే ఎక్కువసేపు చూస్తారు. ఇక్కడైతే 2 ఇమేజెస్ అయితే ఉన్నాయి. ఒకటి కిందికి, ఒకటి పైకి. వాటిని మనం చూసి దాంట్లో ఉన్న తేడాన్ని మనం దాన్ని తిప్పి ఏం తేడా ఉంది, ఎంతవరకు ఉందనేది చూడాలి. ఇక్కడైతే ఒకటి ఇమేజ్ అయితే తిరుగుతుంది. అది తిరిగి లోపలికి ఏదో ఇంకా దాంట్లో పడుతుంది అన్నట్టయితే మన చూపు ఆ విధంగా చూసుకోవడానికి వస్తుంది. అది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ లెటర్స్, కలర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన ఐరిస్ చెక్ చేసుకోండికి అన్నట్టు. ఇంకా ఇట్లా చూసుకుంటూ చెప్పుకుంటూ పోతే చాలా అయితే ఉన్నాయి. ఎంతో కొంత నాకు తెలిసిన కాడికి నాకు తెలిసిన భాషలో మీకైతే చెప్తున్నాను. మరి మీరు చూడండి, మీరు కూడా ఇంకా అర్థం చేసుకునండి. అటువైపు వెళ్ళినప్పుడు చూస్తే చాలా బ్యూటిఫుల్గా, చాలా మంచిగా అయితే కనబడుతుంది. మళ్ళీ చూడాలనే విధంగా అయితే ఆ సైన్స్ సిటీ డిజైన్ అయితే చేసి పెట్టినారు. బాగుంది. ఇక్కడ ఇదైతేనేమో 4 మూతలతో ఉంటుంది. ఓ డైమండ్ షేప్లో ఉంటుంది. అది చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ వస్తే చాలా మిర్రర్స్ ఉంటాయి. దీంట్లో మనం ఒక్క చోట నిలబడినాం అనుకో, అన్నింట్లో మన ఫేస్ కనబడుతుంది. కింద మనం నిలబడడానికి ఒక మార్కింగ్ అయితే ఇచ్చింటారు. అదో చూడండి, నేను చేయలేపినాను. హాయ్ అని చెప్తున్నాను మీకు. మీరలా హాయ్ చెప్పండి నాకు కూడా. అట్లా ఒక చోట నిలబడినాం అనుకో, నిలబడితే ఆ మొత్తము మిర్రర్స్ అయితే మనం కనబడుతుంటాం. ఈ టైప్స్ ఆఫ్ మిర్రర్స్ అయితే ఇవి వేరే ఉంటాయి. ఇది చూడండి ఎంత లావు కనబడుతున్నాను. హాయ్ చెప్పండి, హాయ్. ఇక్కడ చూడండి, ఒకటి లావుగా ఉన్నట్టు, ఒకటి లొత్తు ఉన్నట్టు, అంటే కుంభాకారము, పుటాకారము, అంటే దర్పణాలు అన్నట్టు మిర్రర్స్ అయితే ఉంటాయి. ఇవి చూడండి ఎంత అంటే అంత ఉంటాయి. దీనిని చూస్తుంటే ఒక చోట మనం లావుగా ఉన్నట్టు, ఒక చోట మనం పతలాగా ఉన్నట్టు, ఒక చోట వంగినట్టు, ఒక చోట ఇట్లా టింకర్గా ఉన్నట్లు అవి అయితే చూపిస్తాయి. దాన్ని ఫన్ మిర్రర్స్ అయితే అంటారు. ఇంకా ఇట్లా ముందుకు అయితే వస్తే దీంట్లో వన్ టైప్ ఆఫ్ మిషన్ అది. దాంట్లో అది అయితే ఆన్ కాలేదు, దానికి వదిలేసి ముందుకైతే వచ్చేసినాం. చూడండి బాబు దాన్ని టెస్ట్ చేస్తుంటే దాంట్లో ఏముంది, ఎట్లా ఉందని. చాలామంది అయితే వస్తుంటారు. వాళ్ళకి నచ్చినట్లుగా వాటిని అయితే వాడుతుంటారు, తెలుసుకుంటుంటారు. ఈ మిర్రర్ అయితే చూడండి ఎంత మ్యాజిక్గా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక చోట నిలబడితే దాంట్లో మనం అంతా కనబడతాం అన్నట్టు. చూడండి వీడియో తీస్తున్నాను, హాయ్ చెప్తున్నాను. హాయ్. ఇది కుంభాకార దర్పణం, అదే మిర్రర్ అన్నట్టు. చూడండి మిర్రర్లో కనబడుతున్నాను, హాయ్. ఇంకా ఇక్కడైతే మా వదినమ్మ, అన్నయ్య గారు, జగదీశ్వరప్ప గారు అయితే ఈ మిర్రర్ మ్యాజిక్ దగ్గర అయితే చూస్తున్నారు. ఒకరొకరు ఒక రకంగా దాంట్లో చూసి హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి అది ఒక హ్యాబిట్ అన్నట్టు. ఇక్కడ ఒకటి చూడండి, అది ఒక స్క్వేర్లో జారిపడే విధంగా అయితే ఉంటుంది. తిరుగుతూ ఉంటే ఎక్కడ కింద పడుతుంది అంతట, కానీ అది ఒక డిజైన్ లాగా అట్లా తయారు చేసి పెట్టింటారు. దాన్ని చూస్తే చాలా ముచ్చటగా అయితే అనిపిస్తుంటుంది. ఇది ఒక మిర్రర్ ఉంటుంది. ఈ మిర్రర్లో 2-3 ఉన్నా కూడా
చూసుకోవడానికి పక్కనే చూపిస్తుంది. మా వాళ్ళు అయితే కొంచెం తిరిగి అలసిపోయినారు, ఏదో ఒక చోట అయితే రెస్ట్ తీసుకుందామని అనుకుంటున్నారు. చూడండి కింది నుంచి ఎన్ని ఫ్లోర్లు ఉంది ఇది. కింది నుంచి చూస్తే 1 2 3 4 ఫ్లోర్లు అయితే ఉంది ఇది. మొత్తం ఎక్కడ స్టెప్స్ అనేటువంటివి ఉండవు. కింది నుంచి పై వరకు మామూలుగా ప్లేన్గానే ఉంటుంది. ముసలి వాళ్ళు కూడా వీల్ చైర్లో వెళ్ళి కానీ చూసుకునేంత మంచిగా ఉంటుంది. హాయ్ 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 హాయ్, మీకోసం హాయ్ చెప్తున్నానండి. హాయ్. మా వాళ్ళు అయితేనేమో తిరిగి ఇదైపోయినారు, అంతా ఒక చోట అయితే చేరి దాని గురించి డిస్కషన్ అయితే చేస్తున్నారు. చూడండి ఇందులో ఒక్క చోట అది రౌండ్ బాల్ అయితే వేసినామనుకో, ఆ రౌండ్ బాల్ వచ్చేస్తే తిరిగి అదే ఎన్ని షేప్లు అదో చూడండి, ఎన్ని చోట్ల తిరిగి అది మొత్తం వెళ్ళి ఒక చోట అయితే పడుతుంది. తిరిగేటప్పుడు చాలా ఫోర్స్గా తిరుగుతుంది, మనం వదిలేది ఒకటే చోటనే. కానీ అది తిరిగి చేయడానికి దాదాపు 1.5 నిమిషం అయితే పడుతుంది, అంత సేపు తిరుగుతుంది. ఇవైతే చూడండి బాల్స్. ఈ బాల్స్ ఎట్లా ఉంటాయంటే, మనం ఒక బాల్ని కొట్టినామనుకో, ఆ బాల్ ఒకటి తగిలి ఆ లాస్ట్ బాల్ ప్లే అవుతుంది అన్నట్టు. ఇవి ఏవైతే పైప్స్ అయితే ఉన్నాయో ఇవి ఒక టైప్ ఆఫ్ డిజైనింగ్. ఇందులో మనం ఒక మేర నుంచి మాట్లాడినామనుకో, ఒక చివరి నుంచి మాట్లాడితే అవతలకి చూడండి అన్నయ్య అయితే వింటున్నాడు, మాట్లాడుతున్నారు. అన్నయ్య చెల్లి ఎంత బాగా అయితే మాట్లాడుతున్నారో, ఇన్ని చుట్లు తిరిగి వచ్చి వాయిస్ అయితే చాలా స్పష్టంగా కొంచెం డిఫరెంట్గా అయితే వాయిస్ అయితే వినిపిస్తుంది. అది వినడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ షేప్స్ అయితే చూడండి ఆటోమేటిక్గా అది తిరిగేసి వచ్చిన తర్వాత అందులో ఇరుక్కొని మళ్ళీ తిరిగి తిప్పేస్తుంటుంది ఆటోమేటిక్గా. ఆ షేప్ వేరే ఉంటుంది, కానీ అది తిప్పడం అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇది ఒక గడియారంలో ముళ్ళు లాగా ఉంటుంది, అది కూడా వన్ టైప్ ఆఫ్ సైన్స్ అన్నట్టు. ఇక్కడ మిర్రర్స్ అయితే కలర్స్ ఆ విధంగా ఉంది. ఈ మిర్రర్ అయితే చూడండి ఇదంతా విబ్జిఆర్ లాగా ఉంటుంది, రెయిన్బో టైప్లో ఉంటుంది. ఇందులో గాయత్రి అయితే ఫోటో దిగింది, చాలా బాగా అయితే వచ్చింది. సరే ఆమెతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా ఫోటో అయితే దిగినారు, దాంతోపాటు నేను కూడా దిగినాను. ఇవి కలర్స్ వస్తాయి అన్నట్టు. ఇవి మనం ఒక స్విచ్ నొక్కితే ఒక కలరు, ఒక స్విచ్ నొక్కితే ఒక కలరు, మనం చేయబెడితే ఒక 3 కలర్లు 2 కలర్లు ఇట్లా ప్లెయిన్గా రావడం, నార్మల్గా రావడం, ఆ బటన్స్ వస్తే దాన్ని బట్టి రకరకాలుగా అయితే ఉంటుంది. కానీ ఆ వైట్ కింద ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డు మీద మనం చేయబెడితే అది మొత్తం చూసుకోవడానికి చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. సో చూడడానికైతే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇంకా అలాగే ముందుకు వెళ్తే ఇక్కడైతే చాలా ఇంకా బోర్డ్స్ అయితే పెట్టినారు, వాటికి సంబంధించినటువంటి మ్యాటర్ అయితే రాసినారు. అవి చాలా ఉన్నాయండి, చదవడానికి అయితే చాలా టైం పడుతుంది. కిందికి చూడండి ఈ హాల్లో ఎంత విశాలంగా ఉంది, ఎంత నీట్గా ఉంది, జనాభాతో నిండిపోయి ఉంది. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు కొంచెం తక్కువ ఉన్నారు, కానీ జనాలు లేకుంటే ఎప్పుడు ఫుల్ ఉంటారంట. దీంట్లో హాలిడేస్లో అయితే ఇంకా చాలా ఎక్కువ జనాలు వచ్చేవాళ్ళంట. మేము వెళ్ళిన రోజు సెలవు దినం కాబట్టి కొంచెం తక్కువనైతే వచ్చినారు. ఈ ఇమేజెస్ అయితే చూడండి ఆది మానవుడు నుంచి తర్వాతకి ఇప్పుడు మామూలుగా ఈ ట్రెండింగ్ వరకు ఏవైతే సైంటిఫికల్గా వింతలు జరిగినాయో వాటినల్లా సేకరించి ఒక చోట అయితే పెడతారు. ఈ బిల్డింగ్ చూడండి, బిల్డింగ్ అయితే కింద నుంచి పై వరకు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇప్పుడు మేము నడుచుకుంటూ వెళ్తుండేది మొత్తము ఫ్లోరింగ్ అన్నట్టు, అందులో ఏమాత్రం స్టెప్స్ అయితే ఉండవు, ఇట్లా ఉంటుంది, ప్లేన్గా అయితే ఉంటుంది. ప్రతిదీ హిస్టరికల్గా కానీ సైంటిఫికల్గా కానీ వేరే రకంగా ఏదైనా కానీ ఉంటే వాటిని ఫోటో తీసి దానికి మామూలుగా మ్యాటర్ అయితే ఇచ్చి పెడతారు. మనము దాన్ని చదివి దాన్ని తెలుసుకుంటే చాలా మిరాకిల్గా అయితే అనిపిస్తుంది. ఇక్కడ చూడండి గతంలో జరిగినటువంటి వాటిని, భూమికి సంబంధించినటువంటి వాటిని, ఇంకా భూమి లోపల ఉన్నటువంటి వాటిని, గ్లోబల్కి సంబంధించినటువంటి వాటిని, ఈ మన దేశానికి సంబంధించినటువంటి వాటిని, ప్రపంచపటము అంతకంటూ పూర్వీకులది స్కల్, పుర్రె లాంటివి రకరకాలుగా అయితే ఉన్నాయి.
వాటికి సంబంధించిన ఇమేజెస్ అయితే అక్కడ పెట్టి మ్యాటర్ అయితే రాసి పెట్టినారు. మనం వాటిని చదువుకోవచ్చు, ఇంకా అర్థం చేసుకోవచ్చు. చాలా టైప్స్ బోర్డ్స్ అయితే పెట్టినారు. చూడండి ఎంత బాగా అయితే ఉన్నాయో. వాటిని మనం చదవాలి, అర్థం చేసుకోవాలి, కానీ దాంట్లో చాలా అయితే డెప్త్గా ఉంటుంది. చాలా మ్యాటరు మంచిగా అయితే ఉంటుంది. కింద అయితే చూడండి ఎంత విశాలంగా ఉంది. నాకు ఈ బిల్డింగ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ బిల్డింగ్ తయారు చేయడం కూడా ఒక సైంటిఫికల్ తోటికినే తయారు చేసినారు అన్నట్టు. దీన్ని ఏ ప్రకారంగా తయారు చేసినా కూడా చాలా బాగా అయితే డిజైన్ చేసి పెట్టినారు. అది చాలా బాగా అయితే నచ్చింది నాకు. మరి మీరు కూడా ఒకసారి వెళ్తే చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలి అనే విధంగా అయితే ఉంటుంది. ఇది మాత్రం నాకు నచ్చింది. మీకు కూడా 100% నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎన్నో టైప్స్ ఆఫ్ బోర్డ్స్ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి మ్యాటర్ అయితే ఉంటుంది. ఇంకా వీడియో కూడా చాలా లెంతీగా అయితే అవుతుందన్న ఉద్దేశంతో ఇంకా కొంచెం తగ్గించి అయితే మెయిన్ అయితే వీడియోలో తీయడం అయితే జరిగింది. సరే, ఇది మన పిల్లలకి అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది. మనమైతే కలకత్తా వెళ్ళి అక్కడ సైన్స్ సిటీ చాలామంది అయితే చూడడానికి టైం సరిపోకపోవచ్చు, ఉండకపోవచ్చు. అందుకోసం కనీసం ఎక్కడైనా చూస్తారు, కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు, ప్లస్ వాటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే తెలుసుకుంటారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోని అయితే తీయడం జరిగింది. సరే ఫ్రెండ్స్, అయితే చూడండి. ఈ బిల్డింగ్లో ఈ గ్లోబల్ మాత్రం పైనుంచి కింది వరకు ఒక గ్లోబ్ ఉంటుంది. అది వాళ్ళ తిరుగుతూనే ఉంటుంది. ఇంకా అది కూడా దాన్ని మొత్తానికి అది ఒక హైలైట్ పాయింట్ అన్నట్టు. ఇక్కడ వచ్చేస్తే ఎక్వేరియం అన్నట్టు. ఇంకా ఈ ఎక్వేరియం వచ్చేస్తే 1, 2, 10, 20, 30, 40, 50, 100, 200 కాదు, ఇంకా అంతకు మించి ఈ అక్వేరియం అయితే ఏదైతే ఉందో దాంట్లో ఫిష్ 1, 2 కాదు, చాలా అంటే చాలా రకాలైనటువంటి ఫిషెస్ ఉంటాయి. చూడండి, న్యాచురల్గా దాంట్లో డిజైన్ తయారు చేసి పెట్టింటారు. సూపర్గా అంటే సూపర్గా ఉంది. ఇంకా ఇక్కడైతే చూడండి, ఈ మ్యాజిక్ మిర్రర్ ఇవి ఎట్లా ఉంటుంది అంటే, ఒక చోట నేను ఒక సెంటర్లో నిలబడితే మరి 2 మనుషులు నా పక్కన నిలబడినట్టు ఆ మిర్రర్ అయితే క్రియేట్ చేసి ఉంటుంది. లోపల చూడడం అంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా బయటకు అయితే వచ్చేసినాము. ఇంకా వీడియో ఎక్కువ లెంత్ అవుతుందన్న కారణంగా చాలా మటుకు అయితే తగ్గించేసి ఇంకా బయటకు అయితే వచ్చేసినాము. ఇంకా బయట అయితే ఇది ఒక రాక్షస బల్లి టైప్ అయితే ఉంది. ఇంకా దీన్ని చూడడానికైతే చాలా ముచ్చటగా అయితే ఉంది. సో దాని దగ్గరికి అయితే వెళ్తున్నాము. మరి దాంట్లో మనం చూడాల్సింది ఏముంటుందంటే, ఇంకా మనం దాని నోట్లో నుంచి మనం వెళ్తున్నట్టుగా ఉంటుంది. మళ్ళీ తిరిగి సైడ్లో నుంచి ఇంకా రావాలి అన్నట్టు. ఇది చాలామంది అయితే చూస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంది. ఒక రాక్షస బల్లి మనల్ని మింగుతున్నట్టు, దానిలోకి మనం ఎంటర్ అవుతున్నట్లు అనిపిస్తుంది. దీన్ని చూస్తే చూడండి, దాన్ని ముట్టుకున్నాను, దాని పనులు ఎట్లయితే ఉన్నాయో ఈ ప్రకారంగా అయితే లోపల ఉంటుంది. లోపల నుంచి అట్లే మనం బయటికి అయితే వెళ్ళొచ్చు అన్నట్టు. సో ఈ ప్రకారంగా చాలామంది అయితే దాని దగ్గరికి అయితే వెళ్తున్నారు. వెళ్ళి అయితే బాగా హ్యాపీగా ఫొటోస్ అయితే దిగుతున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్టు. ఇంకా బయటికి అయితే వస్తే ఇక్కడ అంతా కూర్చోవడానికి చాలా చైర్స్ అయితే ఉంటాయి. చాలా నీట్గా అయితే ఉంటాయి. ఇందులో ఒకరొకరు ఒక రకంగా కూర్చొని ఇంకా రెస్ట్ తీసుకుంటారు అన్నట్టు. ఇంకా బయటికి అయితే వచ్చేసినాము. ఈ బయటికి వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ అయితే నాకు చాలా బాగా అంటే చాలా బాగా నచ్చింది. ఈ బిల్డింగ్ ఇంకా ఇప్పుడు లేటెస్ట్గా మోడల్లో కట్టినట్టు ఉన్నారు. ఈ కలకత్తా మొత్తానికి అదే హైలైట్ బిల్డింగ్ అని నా దృష్టిలో. చాలా బాగుంది. ఇవైతే ఏదైతే గ్లోబ్ టైప్ పెట్టినారో అది హాఫ్ గ్లోబ్ టైప్ ఉంది. అది మొత్తం టైల్స్తో డిజైన్ చేశారు. ఇంకా పార్కులోకి అయితే వచ్చేసినాము. ఈ పార్కులో అయితే మన చిన్నపిల్లలు ఏ విధంగా ఆడుకుంటారో
ఆ విధంగా అయితే అన్నీ అన్ని టైప్స్ ఉంటాయి. ఇంకా వాళ్ళతో పాటు మా వదినమ్మ అన్నయ్య కూడా ఎంత బాగా అయితే ఆడుతున్నారో చూడండి. చూస్తే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. దాంతోపాటు నేను కూడా మా గాయత్రితో పాటు అయితే ఆడినాను. సరే ఇద్దరం కలిసి ఒకటేసారి ఆ విధంగా చేతులు అంటూ కాళ్ళు అంటూ ఉండాలి. అది ఒక రకంగా ప్లే అవుతుంటుంది అన్నట్టు. సో చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుందని ఇద్దరం అయితే ప్లే చేసినాము. సో బాగా అయితే సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయింది అన్నట్టు. ఇంకా ఈ విధంగా ప్లే చేయడం చాలా మటుకైతే ఒకరింట్లో ఎవరో అయితే అందరం అయితే దాంట్లో ఆడినాము. సో వీడియో లెంత్ అవుతుందన్న కారణంగా దాన్ని అయితే తక్కువ చేసి పెట్టేసినాం అన్నట్లు. ఇది ఫ్రెండ్స్ విషయము. ఇంకా ఇదే పార్క్ లోపటైతే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మరి మీరు కూడా వెళ్ళినప్పుడు చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఇక చూడండి, మా వదినమ్మ వాళ్ళు, అక్కయ్య వాళ్ళు, చెల్లి వాళ్ళు ఎంత బాగా అయితే దాంట్లో ఉయ్యాలైతే ఊగుతున్నారో. వాళ్ళని చూస్తే చాలా చిన్నపిల్లల్లాగా అయితే ఉయ్యాలైతే ఆడుతున్నారు. అది చాలా సంతోషంగా అయితే అనిపించింది. ఆ విధంగా చాలాసేపుల వరకు ఉయ్యాల ఊగుతూనే ఉన్నారు. ఎవరు ఎక్కువసేపులు ఊగుతారో, ఎవరు ఎంతసేపు హైట్గా వెళ్తారో అనేటటువంటిది వాళ్ళలో వాళ్ళు అనుకుంటూ ఆ విధంగా అయితే ఉయ్యాలైతే ఊగడం చాలా సంతోషంగా అయితే అనిపించింది. వాళ్ళు వాళ్ళ వయసుని మరిచి చాలా అయితే ఇది ఊగుతున్నారు. ఇక్కడ చూడండి, ఇద్దరు అన్నయ్య వాళ్ళు ఎంత బాగా అయితే వెయిట్ చూసుకుంటున్నారు, ప్లస్ చిన్నపిల్లలాగా ఆడుతున్నారు. ఆ విధంగా ఆడడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చూడండి, అన్నయ్య కూడా అయితే ఊయలైతే ఊగుతున్నాడు, చిన్నపిల్లాడిలాగైతే ఊగుతున్నాడు. ఆ విధంగా ఊగడం వలన మాకి కూడా చూడడానికి చాలా ముచ్చటగా అనిపించింది, చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇంకా అక్కడి నుంచి అయితే కాస్త ముందరకైతే వచ్చినాము. ఇక్కడ వచ్చేస్తే ఇంకా రాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రాకెట్స్ అక్కడైతే ఇమేజెస్ అయితే ఉన్నాయి. ఇంకా పార్కు టైప్ అయితే ఉంది అక్కడ కూడా. ఇక్కడ చాలా అయితే బాగుంది. ఇక్కడ అందరం అయితే అక్కడికైతే వెళ్ళాము, కలిసి కూర్చున్నాము. కూర్చున్న తర్వాత చాలా ఇమేజెస్ అయితే దిగినాము. చాలా అయితే బాగున్నాయి. ఇవి ఒక రియల్ టైప్ రాకెట్స్ అన్నట్లుగా ఉన్నాయి. చూస్తే చాలా ఆకర్షణీయంగా అయితే ఉంది, బాగుంది. ఇక్కడ కొలను దగ్గర అయితే నేనైతే ఫోటో దిగినాను. ఈ ఫోటో దిగి ఒక మెమొరబుల్గా పెట్టుకున్నాను. అందులో నీళ్ళు ఉంటే నీళ్ళ పక్కల కూడా దిగాను. ఇంకా ఇవల్ల అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా చీకటి పడుతుందన్న ఉద్దేశంతో ఇంకా మేమైతే ఆ సైన్స్ సిటీ నుంచి బయటకైతే వెళ్తున్నాము. ఇంకా అప్పటి వరకు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినాము. చాలా అయితే బాగా మాకైతే అనిపించింది, మంచి ఫీలింగ్ అయితే అనిపించింది బ్రదర్. మీరు కూడా వెళ్ళినప్పుడు ఇదే విధంగానే చూసి ఇంకా స్వీట్ మెమోరీస్గా ఏవైనా ఉంటే మధుర జ్ఞాపకాలుగా అన్నింటినైతే మీరు కూడా చూసుకొని పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. మేము వెళ్ళాము, మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో మా సైన్స్ సిటీ కార్యక్రమం ఏదైతే ఉందో వాటిని మేము ఒక స్వీట్ మెమోరీస్గా మేమంతా ఆత్మీయ బంధువులము, మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెళ్ళి బాగా ఎంజాయ్ చేసినాము. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ బంధుమిత్రులతో, మీ పిల్లలతో కలిసి వెళ్ళి చూసి దాంట్లో ఉన్న సైంటిఫికల్గా ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ తెలుసుకొని మీ పిల్లలకు కూడా తెలియపరిచి బంధుమిత్రులకు కూడా చెప్పండి. చాలా ఉన్నాయి. ఇది కేవలం స్టార్టింగ్, కొంచెం మాత్రమే నేను వీడియో రూపకంగా తీసి పెట్టాను. వీడియోలు ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి తగ్గించి కొంచెం మాత్రమే పెట్టాను ఫ్రెండ్స్. ఇది వచ్చేస్తే కలకత్తాలో ఒక టెంపుల్ ఫ్రెండ్స్. ఇది చాలా ఫేమస్ టెంపుల్. ఇందులో వీడియో అయితే తీయలేదు, అందుకోసం అని చెప్పి జస్ట్ కొంచెం మాత్రమే తీశాను. దీన్ని ఇంకా ఎక్కువ అయితే తీయలేదు. మొత్తం సెల్ ఫోన్ తీసుకొని లోపలైతే పెట్టుకుంటారు.